హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బ్రాలీ. డిజిటల్ మార్కెటింగ్ ని సొంతంగా నేర్చుకోవచ్చా అని చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్. దీన్ని ఎక్కువగా సిటీస్ లో ఉండే వాళ్ళు దీని గురించి ఎక్కువగా అడగరు. ఎవరైతే విలేజ్ లో ఉంటారో వాళ్ళే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ, అంటే వాళ్ళకి కోర్స్ గురించి కానీ లేకపోతే డిజిటల్ మార్కెట్ గురించి కానీ ట్రైన్ చేసే వాళ్ళు అంతగా లేకపోవడం. సో మనకి నేర్పడానికి కూడా ఎవరు లేరు కదా, ట్రైనర్స్ లేరు, అలానే మెంటర్స్ ఉండరు, ఎవరు ఉండరు, మనకి పర్టికులర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి మన చుట్టుపక్కల సో మనమే ఓన్ గా నేర్చుకుందాం అని అనుకుంటా ఉంటారు. సో మనం ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ ని యూట్యూబ్ లో చూసి నేర్చుకుందాం అని అనుకుంటామో మనకి పర్టికులర్ గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. సో మనం నార్మల్ గా యూట్యూబ్ లో ఏం చూస్తూ ఉంటాం, నార్మల్ గా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ లేకపోతే మూవీస్ కానీ చూస్తూ ఉంటాం. సో ఇలానే మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ కనుక చూసినట్లయితే మనం ఆ వీడియోస్ ని కూడా ఒక మూవీలోనో లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ లానే మనం ఫీల్ అవుతాం. కానీ ఒక సబ్జెక్ట్ పరంగా మనం ఆ వీడియోస్ ని మనం అంత కాన్సన్ట్రేషన్ గా పెట్టి చూడలేం. సో ఈ క్లాసెస్ అనేవి మనం యూట్యూబ్ లో వినేటప్పుడు మాత్రం బానే ఉంటాయి. తర్వాత ఆ టాపిక్ అనేది మనం గుర్తు చేసుకునేటప్పుడు మనకి ఆ టాపిక్ అనేది సరిగ్గా గుర్తు రాదనమాట. సో ఇది మనం ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, సరే మనం ఇప్పుడైతే క్లాస్ వింటా ఉన్నాం. సో మనం క్లాస్ వినేటప్పుడు ఏమవుతుందంటే మనకి నార్మల్ గా కొన్ని డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో బేసిక్ గా మనందరికి ఆ సబ్జెక్ట్ అనేది కొత్తగా నేర్చుకునేటప్పుడు మనకి డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, యూట్యూబ్ లో వింటున్నాం కాబట్టి మనం కింద కామెంట్ అనేది పెడతాం. సో నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు అని. సో మనం ఇలా కామెంట్ అయితే పెడతాం కదా, నాకు అర్థం అవ్వలేదు అని. సో మనం అలా కామెంట్ పెట్టినా సరే మనకి ఎవరు రిప్లై ఇవ్వరు కూడా, అంటే మనకి రిప్లై వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో ఇది సెకండ్ ప్రాబ్లం. సో మనం ఎప్పుడైతే యూట్యూబ్ లో చూసి మన సబ్జెక్ట్ అనేది నేర్చుకుందాం అనుకుంటామో మనకు పర్టికులర్ గైడెన్స్ అనేది ఉండదు అనమాట. అదే మనం కనుక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటే అక్కడ ఉన్న ట్రైనర్స్ కానీ లేకపోతే మెంటర్స్ కానీ వాళ్ళు మనకి పర్టికులర్ గైడెన్స్ అనేది ఇస్తారు. అలానే మనకి ఏదన్నా సరే డౌట్స్ వస్తే కూడా మనకి క్లారిఫై చేస్తారు. ఒకవేళ ఇన్ని విన్నా కూడా నేను ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ని యూట్యూబ్ లోనే నేర్చుకోవాలని అనుకుంటా ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, మనం యూట్యూబ్ వీడియోస్ ఒక 2 years చూసినా సరే మనకి సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ రాకపోవచ్చు, ఇంకా ఏదో మిస్ అయింది, ఇంకా ఏదైనా టాపిక్ నేర్చుకోవాలేమో, అలానే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పట్టించుకోవడానికి ఎవరు ఉండరు. నాకు ఈ టాపిక్ అనేది అర్థం అవ్వలేదు, నాకు ఈ టాపిక్ అనేది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, లేకపోతే నాకు ఈ టాపిక్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అన్నా కూడా మనల్ని ట్రైన్ చేయడానికి కానీ గైడ్ చేయడానికి కానీ ట్రైనర్స్ ఉండరు, మెంటర్స్ ఉండరు. అదే మనం కనుక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి కనుక నేర్చుకుంటే ఏమవుతుందంటే, ఇన్స్టిట్యూట్ లో మనం చూస్తూనే ఉంటాం, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్ట్రక్చర్ లెర్నింగ్ ని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. అంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వాళ్ళకి ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి అనే ఒక స్ట్రక్చర్ ని వాళ్ళు ఫాలో అయ్యి మనకి సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తా ఉంటారు. అదే మనం కనుక ఆన్లైన్ లో నేర్చుకున్నాం అనుకోండి, మనకు అసలు ఒక 1 year అయినా 2 years అయినా సరే మనకు సబ్జెక్ట్ అనేది అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నోట్స్ అండ్ మెటీరియల్స్. మనం యూట్యూబ్ లో చూసే డిజిటల్ మార్కెటింగ్ కనుక నేర్చుకున్నామంటే ఏమవుతుందంటే, మనకి నోట్స్ కానీ లేకపోతే మెటీరియల్స్ కానీ మనకి ఎవరు కూడా మనకి ప్రొవైడ్ చేయరు అనమాట. చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ప్రాక్టికల్ సబ్జెక్ట్. అంటే థియరీ అనేది తక్కువ ఉంటుంది, అంటే మన సబ్జెక్ట్ ని ప్రాక్టికల్ గా ఎక్కువగా చేసి చూడాలన్నమాట. అంటే కొన్ని టూల్స్ లేకపోతే ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకొని మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి. సో మనం కనుక యూట్యూబ్ లో చూసి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకోండి, మనకి టూల్స్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి టూల్స్ అవైలబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ని ఫుల్ ప్లెడ్జ్ గా నేర్చుకోలేం. అదే మనం ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకున్నాం అనుకోండి, ఇన్స్టిట్యూట్ లో మనం కట్టిన ఫీజ్ కి వాళ్ళే మనకి టూల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళే మనకి డిజిటల్ మార్కెటింగ్ ని క్లియర్ కట్ గా నేర్పిస్తారు. సో ఈ అడ్వాంటేజెస్ అన్ని ఉన్నాయి కాబట్టి మనం కనుక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవాలి. అది ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే. అంతేకాని ఇలా యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటానంటే మాత్రం మన కెరీరే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ ని కంప్లీట్ గా నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.